వైసీపీ వాళ్ళు చాలా దారుణంగా రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి సింపుల్గా లైక్ చేసి ఒక కామెంట్ చేసి షేర్ చేయండి. తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీకు గుర్తుందండి 2019 ఎలక్షన్ ఎక్కడానికి బాబాయ్ హత్య ఒకటి, కోడికత్తి డ్రామా ఒకటి, ఈ రెండే మెయిన్. ఆ రెండింటి విషయంలో అన్నయ్య ఏం చెప్పాడు గుర్తుందా? ఇప్పుడు సిబిఐ ఎన్ఐఏ ఏం చెప్పిందో మీకు గుర్తుంది కదా. సిబిఐ ఉంది అవినాష్ రెడ్డి అండ్ కో చంపేశారు. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయారు అనే విషయం తెల్లవారుజామునే తెలుసు జగన్మోహన్ రెడ్డికి. కానీ తెల్లవారుజామున తెలిసినా సాయంత్రం దాకా రాలేదు. వచ్చి రావడంతో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు చంపేశాడని చెప్పాడు. అబద్ధం కాదండి అది. ఎన్ఐఏ ఏం చెప్పింది? కోడికత్తిలో ఏ విధమైన కుట్ర లేదు, చంద్రబాబు గారు లేరు, ఎవరు లేరు, అదంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చెప్పిన అబద్ధాలు అవని ఎన్ఐఏ తేల్చేయలేదా? తేల్చైపోతే ఈ బాటికి వెనకాల ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే నాయకుల్ని అరెస్ట్ చేసి ఉండరా? పైన బీజేపీ టీడీపీకి సపోర్ట్ కాదు కదా, వైసీపీకే సపోర్ట్ కదా. ఏమైనా సాక్ష్యాలు దొరికి నిజంగా తెలుగుదేశం వాళ్ళు కానీ వెనకాల ఉంటే వదిలేద్దురా. అరే ఏ కారణం లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. అలాంటి కారణం ఏమైనా దొరుకుతూ వదిలేస్తారా? ఒకసారి ఆలోచించండి. 3 చోట్ల వాళ్ళ నాన్నగారు చచ్చిపోయినప్పుడు, ఈయన మీద కోడికత్తి దాడి జరిగినప్పుడు, వాళ్ళ బాబాయ్ చచ్చిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అండి. ఈయన ఈ మాటలు చెప్తున్నాడు. ఇక పక్కన 2 చెల్లెళ్ళు ఉన్నారు ఈయనకి, షర్మిలమ్మ గారు అలాగే సునీతమ్మ గారు. వాళ్ళిద్దరే చీ కొడుతున్నారు ఇప్పుడు ఇన్ని. ఆ రోజు మీరు చేసిన యాక్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున మీ ఇద్దరు చెల్లెలు చేత మిమ్మల్ని చీ కొట్టిస్తుంది. ఆ రోజు మీరు చెప్పిన అబద్ధాలు ఏమండి మళ్ళీ అబద్ధాలు చెప్పనంటారు ఏంటి సార్ మీరు? ఇవన్నీ అబద్ధాలే కదా. నారాసురం రక్త చరిత్ర ఆయన చంపేశాడా? చూడండి, చంద్రబాబు నాయుడు గారినే మొత్తం వేసేసి నారాసుర రక్త చరిత్రట, రాజారెడ్డి గారిని ఆయనే చంపేశాడట, వివేకానంద రెడ్డి గారట. ఎవరండి వీళ్ళంతా? పేర్లు నాకు సరిగ్గా అనిపించట్లేదు. వీళ్ళందరినీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంపేశారటండి. సాక్షి మీడియాలో ఇచ్చారు. కానీ సిబిఐ ఏం చెప్పిందండి? ఇది అబద్ధం కదా. ఇంకెన్ని అబద్ధాలు చూపించాలండి? అబద్ధాలు చూపిస్తూ కూర్చుంటే ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా చూపించవచ్చు జగన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలు. ఏమండి ఇటు చూడండి, మా పులేసగాడు వచ్చాడు. మనోడు ఎమ్మెల్యేకి తక్కువ, పులేసగాడికి ఎక్కువ. ఎవరు? బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. పులేసం వేసాడండి మా వాడు. ప్రొఫెషనల్ పులేసగాడు కూడా ఎందుకు పనిచేయడు, అంత బాగా వేసాడు స్టెప్లో. అలాంటి వాడిని తీసుకెళ్ళి ఎమ్మెల్యే చేశాడు జగన్ రెడ్డి. ఎందుకంటే ఈడు అసెంబ్లీలో కూడా పులేసం ఎత్తాడు తప్ప, అన్న మా కాన్స్టిట్యున్సీకి పలానా నిధులు కావాలి, మా నియోజకవర్గానికి సిమెంట్ రోడ్లు కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని అడగడు కదా. అరే బాబు బియ్యం అనగానే లేచి మనోడు డండర 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 అనుకుంటూ పులేసి వేసేస్తాడు బాబోడు. అలాంటి వాడు ఆడిని అడిగాడండి ఎవడో వెళ్ళి, మరి మీకు రాజధాని లేదు కదా, నీకు అసలు కనీసం సిగ్గెత్తలేదు ఎడరు, నువ్వు ఒక ఎమ్మెల్యేవు కదా అన్నాడు. రాజధాని కూడి పెడుతుందని అడుగుతున్నాడండి ఇటు పులేసగాడు. మరి ఆడు ఎమ్మెల్యే అయిపోతే మరి అలాగ ఆడకపోతే ఏం చేస్తాడు అంటే, రే బియ్యం మధుసూదన్ రెడ్డి ఇప్పుడు కూడెట్టే హోటళ్ళన్నీ ఇక వాళ్ళందరూ కూడా హోటల్ అందరూ రాజకీయాలకు వచ్చి సీఎంలు అయిపోవాలి. అయితే నువ్వు చెప్పినట్టు కూడెడుతుందని అడుగుతాడేటండి. ఒరే బుర్ర తక్కువ బియ్యం మధుసూదన్ రెడ్డి, ఈ రోజున హైదరాబాద్కి వచ్చే ఇన్కమ్ మొత్తం రాష్ట్రాన్ని పోషించేస్తుంది కదరా. మరి రాష్ట్రాన్ని పోషిస్తుందంటే అది కూడెట్టడమే కదరా బియ్యం మధుసూదన్ రెడ్డి. ఇప్పుడు మొన్నటిదాకా మనం ఆంధ్ర తెలంగాణ ఇడిపోతున్నప్పుడు గిలగిల కొట్టేసుకున్నారా మనం? ఎందుకురా? మనకు హైదరాబాద్ కావాలని ఎందుకు? హైదరాబాద్ వెళ్ళి రామోజీ ఫిల్మ్ సిటీలో అటు ఇటు తిరిగి రానాక, లేకపోతే చార్మినార్ ముందు కూర్చొని సెల్ఫీ తీసుకున్నాక ఎందుకురా అబ్బాయి? అది కూడా నీ బియ్యం మధుసూదన్ రెడ్డి నీకేం తెలుస్తుందిరా? నీకేం తెలుస్తుందిరా? నువ్వు ఎక్కడో అటు తోటలో షర్ట్ ఇప్పేసి నాటు సారా తాగుతూ ప్యాకెట్ ఆడుకునేవాడిని తీసుకొచ్చి నేను ఎమ్మెల్యే చేస్తే నీకు రాజధాని కొన్ని విలువేం తెలుస్తుందిరా? కూడెడుతుందా అని అడుగుతున్నాడు. రే బియ్యం మధుసూదన్ రెడ్డి తమ్ముడు, నువ్వు జాతకి నేను చెప్తున్నాను, ఒక రాజధాని అనే బ్రాండ్ క్రియేట్ అయితే, అదొక ప్రపంచ స్థాయి నగరం అయితే, అక్కడికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తారు అబ్బాయి. ఆ కంపెనీలు ఎందుకు వస్తాయంటే, ఓకే ఈ సిటీలో మాకు అన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి మేము వెళ్ళి కంపెనీ పెట్టొచ్చు, అక్కడ జనం అందరూ ఉన్నారు, మా కంపెనీ ప్రోడక్ట్లు అమ్మడానికి అవకాశం ఉంటుందని పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీ వచ్చిన తర్వాత ఆ కంపెనీకి పొలోమని ఎంప్లాయ్మెంట్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు. ఒరే బియ్యం మధుసూదన్ రెడ్డి, మనం స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ఎడుతున్నారా? స్టీల్ ప్లాంట్ దగ్గర ఇప్పటికి ఇంకా వాళ్ళు ధర్నాలు నిరసనలు ఎందుకు చేస్తున్నారు అనుకున్నారా? వాళ్ళందరూ పప్పులేసి వేసుకునే వాళ్ళు అనుకున్నా నీలాగా. వాళ్ళందరూ ఇంజనీర్లు రా. ఆ ఇంజనీర్లకు ఉద్యోగాలు వస్తాయి స్టీల్ ప్లాంట్ ఉంటే. అలాంటి స్టీల్ ప్లాంట్లు లాంటివి 100 కంపెనీలు వస్తాయి రాజధానిలోకి. వస్తే లక్షల మందికి అక్కడ ఉద్యోగాలు వస్తాయి. లక్షల మంది అక్కడ కుటుంబాలతో అక్కడికి వెళ్ళారనుకోరు అబ్బాయి, అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుద్ది. కొత్తగా ఇళ్ళు కడతారు, ఇళ్ళు కొనుక్కుంటారు, ఇళ్ళు అద్దెలకు తీసుకుంటారు. కాబట్టి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్.
రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అయితే మధుసూదన్ రెడ్డి అక్కడ దాని మీద ఆధారపడిన దాదాపు 24 డిపార్ట్మెంట్లు, అంటే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇంజనీర్లు, ఆ సిమెంటు అమ్ముకునే షాపులోళ్ళు, ఐరన్ అమ్ముకునే షాపుళ్ళు, ఈ డైలీ లేబరు, భవన నిర్మాణ కార్మికులు, ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి ఉపాధి వస్తుంది. రే ఎడ్డి, రే అడివి, రాజధాని కూడెడుతుందని అడుగుతున్నాడు వీడు. ఇంతమంది జనమేలా అక్కడ డెవలప్ అవుతూ ఉంటే వాళ్ళకి వైద్యం కావాలని ఇంటర్నేషనల్ స్థాయి హాస్పిటల్ వస్తారా అప్పరావు? రే ఆ హాస్పిటల్ వచ్చిన తర్వాత ఇంతమంది జనం ఉన్నాక వీళ్ళ పిల్లలు చదువుకు అవకాశం ఉండాలని ఇంటర్నేషనల్ స్థాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. అవన్నీ వస్తే ఆ తర్వాత ఈ వచ్చిన ఈ కంపెనీలు, హాస్పిటల్ ఇవన్నీ కలిపి వాళ్ళకు వచ్చిన ఆదాయంలో ఇంత పర్సెంటేజ్ అని మళ్ళీ గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారు. ఆ ట్యాక్సుల రూపంలో వచ్చిన డబ్బు ఈరోజు జగన్ రెడ్డి అప్పు తెచ్చి పంచుతున్నాడు మీ అన్న. ట్యాక్సుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో ఇస్తే వాటితో బియ్యం కొనుక్కుని బోధంటారు రా బియ్యం మధుసూదన్ రెడ్డి. ఓరే నీ ఎంగళప్ప, ఎక్కడొచ్చారా మీలాంటి వాళ్ళు అందరూనే? రాజధాని కూడెడతారు తెంగర సన్నాసి. అసలు రాజధాని కొన్ని విలువ కూడా తెలియదురా మీకు? ఏం మనుషులు రా మీరు? ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారండి జగన్ దగ్గర. ఏళ్ళే వాళ్ళ బలం, అతని బలం. ఎవడో ఒక ప్రశ్న అడగడు. ఒకవేళ అడుగుతాడేమో అనే డౌట్ ఉంటే నాలంటోండి ముందే జైలుకి పంపించేసి ముందే పార్టీలో బయట పంపించేస్తారు. ఉదయం వచ్చేలేదా రఘురామరాజు గారు, నాగపాటి చంద్రశేఖర రెడ్డి గారు, ఆనో రామనారాయణ రెడ్డి గారు, ఎవరు శ్రీదేవి గారు, ఇప్పుడు ఇంకా చాలా మంది వచ్చారు బయటికి. ఈ మనుషులు రావు చెప్పడానికి సిగ్గానే వేయట్లేదండి బాబు వీళ్ళకి. వీళ్ళు మళ్ళీ పోటీకి దిగిపోతారట, వీళ్ళు మళ్ళీ జనాలు గెలిపించాలట వీళ్ళని. ఈ మొత్తం యాత్ర అనే ఈ సినిమాని మొత్తం వైసీపీలో ఆడించుకుంటున్నారండి. మీకు తెలుసా, వైసీపీ నాయకులు టికెట్లు కొని ఫ్రీగా పంచిపెడుతున్నారు. ఎవడో చూస్తలేదా సినిమాని? వైసీపీ వాళ్ళే. అసలు ఆ సినిమా పాపం తీయించింది వైసీపీ వాళ్ళే, ఆ యాక్టర్లకు డబ్బులు ఇచ్చింది వైసీపీ వాళ్ళే, ఆ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయించింది వైసీపీ వాళ్ళే, ఆ థియేటర్లో ఆడించేది వైసీపీ వాళ్ళే, దానిలో టికెట్లు కొనేది వైసీపీ వాళ్ళే, ఆ టికెట్లు ఫ్రీగా పంచేది వైసీపీ వాళ్ళే, ఆ సినిమా ఫ్రీగా వచ్చిన టికెట్ తీసుకుని వెళ్ళి సినిమా చూసేది కూడా వైసీపీ వాళ్ళే. దీనివల్ల ఏముంది? బొక్కే కదా మొత్తం అంతని. సినిమా తీయడానికి డబ్బులు బొక్క, ఈ యాక్టర్లకి ఇచ్చిన డబ్బులు బొక్క, ఇప్పుడు థియేటర్లకి ఇస్తున్న అద్దె బొక్క, ఆ టికెట్లు కొంటున్న డబ్బులు బొక్క, ఆ టికెట్లు చూసి ఫ్రీగా టికెట్ వచ్చింది కదా అని వెళ్ళి ఆ సినిమా చూసే టైం బొక్క. ఇన్ని బొక్కల మధ్యలో అసలు ఈ సినిమా ఎందుకురా? ఏముందో ఉపయోగం దానివల్ల? మళ్ళీ ఈ బొక్కకే మళ్ళీ బయటకు వచ్చి రివ్యూలు, అబ్బో అలా ఉందండి, ఇలా ఉందండి, మళ్ళీ రివ్యూలు. పాపం ఏం చేస్తారండి పాపం. మనం జాలిపడాలి వైసీపీ వాళ్ళని చూసి. ఎందుకంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే పార్టీ లేదు, పొత్తు అవకాశం ఇచ్చే పార్టీ లేదు, ఆ పార్టీకి ఓటేసే ఓటర్ లేడు, ఆ పార్టీకి ఏదో జెండా కట్టుకుని తిరగడానికి జగన్ గారి దగ్గర 4 డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు ఇచ్చేదో కూలికి వెళ్తున్నారు. అది తప్ప 2024 ఎలక్షన్ తర్వాత పార్టీ కనపడదు. అయినా కూడా పాపం మరి ఇంకా మేము ఉన్నాం, మా ఉనికి ఉంది, కనీసం 2 సినిమాలు అన్నది తీయించండి రా, తర్వాత మనం ఓడిపోయిన తర్వాత ఆ సినిమాలు అన్నది చూసుకుందాం అనడానికి తీయించిన సినిమాలు. కానీ లేదా సినిమా ఎందుకండి? మీరు చూస్తూ ఉండండి, ఎలక్షన్ ముందు జగన్ అన్న సీఎం అయిపోయినట్టు సినిమా తీయించుకుంటాడు, అందులోనే ఓట్లు ఎలక్షన్ ఎట్టేస్తాడు, ఓట్లో గెలిచేస్తాడు, జగన్ సీఎం అయిపోతాడు, అక్కడి నుంచి పరిపాలించేస్తాడు. మీకు సినిమాలోనే ఉంటుంది, బయట ఉండదు అది. చూడండి మొత్తం వైసీపీ యాత్ర 2కి వెళ్తున్నారట. ఇప్పుడు మీ గొప్పలు మీరే చెప్పుకోవడానికి, మీ భుజాలు మీరే కొట్టుకోవడం, మీ తోళ్ళ మీరే. ఎందుకురా బుజ్జి ఇది? బయటోడు ఒక్కడు చూడట్లేదు ఆ సినిమాని. మీ వైసీపీ వాళ్ళ కోసం అయితే సినిమా తీయించుకోవడం ఎందుకురా? వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు చెప్తే సోదే వాళ్ళు నమ్మేస్తారు కదా, ఆ సోదే నమ్మేస్తారు కదా. ఇంకా మళ్ళీ అంత టైం బొక్క, డబ్బులు బొక్క, యాక్టర్ల కాల్ షీట్లు బొక్క. ఇగో టికెట్లు ఇవ్వండి ఎలా పంచుతున్నాడు పాపం. ఎంత కర్మ వచ్చిందిరా అయ్యా మీకు. వైసీపీ నాయకులు టికెట్లు కొని టికెట్లు పంచుతున్నారు. ఎవడో రాపోతాడు నేను థియేటర్కి.